పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ గోడౌన్లో పనిచేసే హమాలీ వర్కర్స్ కి కూలీ రేట్లు పెంపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూలీ రేట్లు పెంచకపోతే సమ్మెబాట పడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం గుంటూరులోని పౌర సరఫరాల శాఖ గోడౌన్ వద్ద హమాలీలు నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య, రావుల అంజుబాబు మిడత మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న హమాలీల కష్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించాలని చెప్పారు. అలాగనే ప్రభుత్వం తరపున అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు చల్లా, చిన్న ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వెంకట సుబ్బయ్య, సివిల్ సప్లైస్ హమాలీల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మరి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీలు 253 గోడౌన్ల ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. మరి ప్రధాన కారణం ఏమంటే దాదాపు 14 నెలలు అయిపోయింది హమాలీల కూలీ రేట్లు ఎన్హాన్స్ అయ్యి. మరి దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వము జీవో విడుదల చేసి ఈ హమాలీలకు పెరిగినటువంటి కూలీ రేటు జనవరి 24, జనవరి 1వ తేదీ నుంచి అరియర్స్ సహా ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికి కూడా పట్టించుకోకుండా కాలయాపన చేయడం చాలా దుర్మార్గకరం. అనేక పర్యాయాలు కమిషనర్ గారిని, అలాగే కార్పొరేషన్ ఎండి గారిని, అలాగే గౌరవనీయ మంత్రివర్యులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారిని కూడా నేను, మా అధ్యక్షులు చల్లా చిరాంజనేయులు, మా రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావుల అంజుబాబు అందరం కలిసి అనేక పర్యాలు కలచడం జరిగింది. అయినా ఇదో చేస్తాం అదో చేస్తామంటూ కాలయాపన జరుగుతూ ఉంది. ఇక మాకు ఓపిక లేదు కాబట్టి తక్షణమే ఫైనాన్స్లో డిపార్ట్మెంట్లో ఉంది, ఆ ఫైలు క్లియర్ చేసి జీవో విడుదల చేయించి మాకు న్యాయం చేయాలి. లేకపోతే రాబోయేటువంటి కాలంలో మేము కూడా ఒక 2-3 రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, సమ్మెబాట పట్టాల్సి వస్తుంది. ఈ కార్మికులను సమ్మెలోకి అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వమే నెట్టివేయబడుతుంది. ఎందుకంటే మేము చాలా ఓపికగా తిరిగాం, అందరి దృష్టికి తీసుకెళ్ళాం. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా ఈ హమాలీల కష్టాన్ని గుర్తించాలి. ఈరోజు మీరు ప్రవేశపెట్టిన పథకాలలో బియ్యం పథకం చాలా ముఖ్యమైనది. మరి ఈరోజు రేషన్ ప్రజలందరికీ సకాలంలో అందుతున్నదంటే మా గోడలలో పనిచేసేటువంటి హమాలీలు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. కాబట్టి ఈరోజు పేద ప్రజల అందేటువంటి ఈ సబ్సిడీ బియ్యము మోస్తున్నటువంటి హమాలీ కార్మికులకు మరి ఏంటి ఇంత జాప్యము, వాళ్ళు ఎలా జీవించాలి? ఈరోజు మార్కెట్లో చూస్తే అనేక రకాల వస్తువులు, నిత్యావసర సరుకులు, ఇంటి పన్నులు, అద్దెలు, పాలు, నీళ్లు, అన్ని రకాల సౌకర్యాలు పెరిగిపోయినాయి. ఈరోజు మరి వాళ్ళ పరిస్థితి మరి చాలించాలని వేతనాలతో, చాలించాలని కూలితో అందరూ పనిచేసే క్రమంలో ₹1, ₹2 పెంచడానికి మీకేమి ఎందుకు చేతులాడడం లేదు? కాబట్టి ఏమి ఇబ్బంది ఉంది? కాబట్టి దయచేసి జీవో వెంటనే విడుదల చేయాలి. మరి అరియర్స్ కూడా ఇవ్వాలి, అదేవిధంగా బోనస్ ఇవ్వాలి, అదేవిధంగా బట్టలు, కుట్టుకూలి, పెరిగినటువంటి వాటర్. సివిల్ సప్లైస్ కార్మికుల కూలీ రేట్ల జీవో విడుదల చేయమని గత 14 నెలలుగా అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు కలగజేసుకొని కార్మికులకు సంబంధించిన జీవోని వెంటనే విడుదల చేస్తామని చెప్పి కూడా 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోపైన కార్మికులకు సంబంధించిన జీవోని ఎరియర్స్తో సహా విడుదల చేయాలని, లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడానికి సిద్ధమవుతుందని తెలియజేస్తున్నాం.